జై భగవద్గీత. కృష్ణం వందే జగద్గురు. గత వీడియోలో పరమాత్మ నిష్కామ కర్మయోగాన్ని ప్రతిపాదన చేశారు, ఈ సిద్ధాంతాన్ని అని మనం చెప్పుకున్నాం. అసలు ఈ నిష్కామ కర్మయోగం అంటే ఏమిటో ఈ వీడియోలో కొద్దిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిష్కామ కర్మ అంటే కోరికలు లేకుండా పనిచేయాలి, లేదా ఫలితాన్ని ఆశించకుండా పనిచేయాలి అనేది క్లుప్తంగా చెప్పుకోవాలి. మరి లోకమంతా కూడా అందరూ కూడా ఫలితాన్ని ఆశించే కదా అని తెల్లారేస్తే అందరూ పనులు చేస్తున్నారు. మరి ఏ ఫలితం లేకుండా పని చేస్తే ఎలాగా అనేది చాలామందికి సందేహం. మరి పరమాత్మ నిష్కామ కర్మయోగాన్ని చెప్పాడు. ఏ ఫలితాన్ని ఆశించకుండా పని చేసుకుంటూ వెళ్ళిపో అని చెప్తున్నాడు. మరి పరమాత్మ చెప్పిన దానికి మనం చేస్తున్న మన ఆలోచనకి చాలా డిఫరెన్స్ ఉంది, చాలా తేడాలు ఉన్నాయి. మరి ఏంటిది? పరమాత్మ ఊరికే చెప్పడు కదా, నిష్కామ కర్మయోగాన్ని ఊరికే ఎందుకు చెప్తాడు? మరి అంటే పరమాత్మ కూడా నిష్కామ కర్మయోగం ద్వారానే ఈ విశ్వాన్నంతా నడుపుతున్నాడు. ఈ విశ్వాన్నంతా సృష్టించాడు. కొండలు, కోనలు, సముద్రాలు, నదులు, అడవులు, ఇలాగ పర్వతాలు, ఏమొకటేమిటి సృష్టిలో ఎన్నో 84 లక్షల జీవరాశులు. ఒక భూలోకమే కాదు, ఇంకా ఎన్నో లోకాలు, 3 లోకాలు అంటుంటాడు. ఎన్నో లోకాలు ఉన్నాయి. ఈ లోకాలంటికి ప్రభు అయిన వ్యక్తి, ఈ సృష్టికర్త, నేను నిష్కామ కర్మయోగాన్ని ఆచరిస్తున్నాను, మీరు కూడా దాన్ని ఆచరించండి, గొప్ప ఫలితాలు వస్తున్నాయని చెప్తుంటే ఆ పరమాత్మ ఊరికే చెప్పడు కదా. ఈ సిద్ధాంతాన్ని ఊరికే ప్రతిపాదన చేసి మనకు ఎందుకు చెప్తాడు అంటే, లోకల్లో ఫలితాన్ని ఆశించకుండా పనిచేయి, చేస్తే వస్తుంది లాభము, ఎంత చేస్తే నీకు అంత యోగం లభిస్తుంది. ఎటువంటి యోగం లభిస్తుంది? మోక్షయోగం, మోక్షానికి సంబంధించిన యోగం లభిస్తుంది, మోక్షానికి అర్హుడవుతావు. ఈ నిష్కామ కర్మయోగం వల్ల చేస్తే ప్రతికూల ఫలితాలు ఏవి రావు నీకు. ఎంత చేస్తే అంత ఉపయోగం ఉంటుంది. అదే సకామ కర్మలతో చేస్తే ఏమవుతుంటే అశాంతికి గురవుతావు. ప్రతి ఫలితాన్ని ఆశించు పనిచేస్తే ఫలితం మీద ఎక్కువ దృష్టి ఉంటుంది, పని మీద దృష్టి ఉంటుంది. ఒక ఫలితాన్ని నువ్వు అనుకున్నట్టుగా రాకపోవచ్చు, వ్యతిరేక ఫలితాలు వస్తాయి. సకామ కర్మల్లో ఉన్నటువంటి నువ్వు అనుకున్నట్టే జరగాలని లేదు కదా. కోరికతో 10 మొదలవుతావు, కానీ అది అవదు. అప్పుడు నువ్వు అశాంతికి గురవుతుంటావు. అయ్యా నేను ఒకటి అనుకున్నాను, ఇంకోటి అయిందే అనుకుంటావు. కానీ నిష్కామ కర్మ అనుకో, ఏం ఆశించవు కదా, పని పర్ఫెక్ట్గా చేసుకుంటావు, పని మీదే నీ దృష్టి ఉంటుంది. ఎంత చేస్తే అంత అంత ఫలితం వస్తుంది. నిష్కామ తాలూకు ఫలితాన్ని నీకు ఆటోమేటిక్గా వస్తుంది. అందుకే 4వ అధ్యాయంలో చెప్పాడు, 22వ శ్లోకంలో, యదృచ్ఛా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర సమః సిద్ధావసిద్ధోచ కృత్వామి ననిపక్షతి. కాబట్టి నీకు నీ వాటానికి ఏదో వస్తుంది. యదృచ్ఛా లాభ సంతుష్టో, నీకు యాదృచ్ఛికంగా ఏదో ఒకటి వస్తుంది, రాకపోవడం ఉండదు. దాంతో సంతృప్తిపడు. అలా కాకుండా ఇంకా 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 ధనకరక వస్తువు పోగు చేస్తూ ఇల్లు మేళ్ళు బళ్ళు అలా దానికోసం సంపాదిస్తే అక్కడ ఆగిపోయిందా, సంపాదించిన దాన్ని మళ్ళీ దాన్ని దాచుకోవాలి, ధన ఎలా కాపాడుకోవాలి, దాని మీదే దృష్టి ఉంటుంది. సంపాదించడం ఒక ఎత్తు అయితే, సంపాదించిన దాన్ని మళ్ళీ దాన్ని ఎలా కాపాడుకోవాలి దీని మీదే దృష్టి ఉంటుంది తప్ప దీంతో నీ యొక్క బుద్ధి అశాంతికి గురవుతుంది, అలజడికి గురవుతుంది. ఒకదానికి ఈ సకామ కర్మలతో ఒకదానికి ఒకటి యాడ్ అవుతాయంటే ద్వేషం, అసూయ, పగ, ప్రతీకారం, అశాంతి, ఇవన్నీ ఒకదానికి ఒకటి యాడ్ అయిపోయింది. నేను అలజడి వాతావరణం సృష్టించావు, అలజడి వాతావరణంలో వెళ్ళిపోతూ ఉంటావు. అదే నిష్కామకరమైన పని చేస్తావు, దొరికిన దాంతో హాయిగా ఉంటావు. అందుకనే పరమాత్మ కూడా ఈ సృష్టికి అందరికీ కూడా ఈ యొక్క నిష్కామ కర్మనే ఆయన అలవాటు చేశాడు. నదులు కానీ, సముద్రాలు కానీ, భూమి కానీ, వృక్షాలు కానీ, ఇవన్నీ కూడా మనకి ఇస్తూనే ఉంటాయి. నిష్కామాన్ని ఏమి ఆశించవు. సూర్యుడు ఉన్నాడు, వెలుతురుని ఇస్తాడు, ఏం ఆశిస్తున్నాడు? భూమి భారాన్ని మోసిస్తోంది, భూమి ఏం ఆశిస్తోంది? వాయుదేవుడు చక్కగా మనకు ఆక్సిజన్ ఇస్తున్నాడు, ప్రాణవాయు ఇస్తున్నాడు, ఏం ఆశిస్తున్నాడు? నదులు చక్కని మనకి దాహాన్ని తీర్చడానికి చక్కగా దాహాన్ని తీస్తున్నాయి, పంటలకు ఉపయోగపడుతున్నాయి, ఏం ఆశిస్తున్నాయి?
మానవుడు కూడా ప్రకృతిలోంచి వచ్చిన వాడే కదా, నువ్వు కూడా నీ యొక్క శక్తిని సమాజానికి ధారపోయారు కదా. అవి కూడా వృక్షాలు కూడా చూడండి, ఏదో రకం నీటిని గ్రహిస్తూ ఉంటే మనకి చక్కగా ఫలాలను ఇస్తూ ఉంటాయి. కాబట్టి నేచర్కి నిష్కామ కర్మయోగాలు భగవంతుడు అలవాటు చేశాడు. మనకు కూడా భగవంతుడు నిష్కామ కర్మయోగాన్ని చెప్తున్నాడు. సకామ కర్మల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి సుమా అని చెప్తున్నాడు. కాబట్టి ఈ నిష్కామ కర్మయోగాన్ని బాగా మనం తెలుసుకోవడానికి మళ్ళీ ప్రయత్నం చేద్దాం. ఇంకో వీడియోలో మళ్ళీ చక్కగా ఈ నిష్కామ కర్మయోగానికి మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి ఆ పరమాత్మ చెప్పేటటువంటి విషయాలు బాగా అర్థం చేసుకుని ఆయన చెప్పిన మార్గంలో ప్రయాణం చేయడానికి, జీవితంలో ముందుకు వెళ్ళడానికి అనుకున్నాం కదా. ఈ భూమి మీద మనం 100 సంవత్సరాల ఆయుష్, ఈ 100 సంవత్సరాల ఆయుష్లో 100 సంవత్సరాలు ఎలా జీవించాలని చక్కగా భగవద్గీత చెప్తుంది. దాని ఆధారంగా మనం భగవద్గీత ఆధారంగా మనం ముందుకు వెళ్తాం జీవితంలో. అందుకని నిత్య జీవితంలో భగవద్గీతతో నిత్య జీవనం, మన జీవన విధానం అంతా కూడా భగవద్గీత ముడిపడిందని చెప్పుకున్నాం. మరొకసారి ఆ యొక్క పరమాత్మ చెప్పిన విషయాన్ని చాలా నిదానంగా అర్థం చేసుకోవడం ప్రయత్నం చేస్తూ మరొక వీడియోలో ఈ నిష్కామ కర్మ యోగాన్ని మరికొంత తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. స్వస్తి.